జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, హర్యానా అనేది మన దేశపు పారిశ్రామిక అలాగే వ్యవసాయ శక్తి కేంద్రం అన్నమాట. మన దేశ ఉత్తర భాగంలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రం సాంప్రదాయం అలాగే ఆధునికత కలగలిసినటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతం అన్నమాట. 1966 నవంబర్ 1న పంజాబ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఈ హర్యానా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందుతా దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలబడింది. హర్యానాకు వేదకాలం నాటి గొప్ప చరిత్ర ఉన్నదన్నమాట. ఈ ప్రాంతాన్ని గతంలో అంటే పూర్వకాలంలో బ్రహ్మవర్త అని చెప్పేసి పిలిచేవారంట. మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం జరిగినటువంటి పవిత్ర భూమి అక్కడే ఉండాలి. ఎక్కడ? హర్యానాలో. ఇక్కడే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను అయితే బోధించాడు. అలాగే మన దేశ చరిత్రను మలుపు తిప్పినటువంటి 3 పానిపట్టు యుద్ధాలు కూడా ఆ గడ్డపైనే జరిగినాయి. భారతదేశంలోని ప్రయాణికుల కార్లు అలాగే మోటార్ సైకిళ్లలో అత్యధిక భాగం అక్కడే ఉత్పత్తి అవుతాయన్నమాట. గుర్గావ్ నగరం దేశంలోని అతి పెద్ద ఆర్థిక అలాగే సాంకేతిక కేంద్రాల్లో ఒకటిగా పేరుగాంచిందనమాట. అలాగే అనేక బహుళజాతి కంపెనీలు అలాగే ఐటీ సంస్థలు వాటి కార్యాలయాలను గురుగ్రామ్లో ఏర్పాటు చేసుకున్నాయి. ఈ హర్యానాను మన దేశపు ధాన్యపు బండాగారం అని చెప్పి కూడా పిలుస్తారు. మన దేశంలోని బాస్మతి బియ్యం ఎగుమతుల్లో 60% కంటే ఎక్కువ వాటా ఈ హర్యానా రాష్ట్రానిదే. ఈ హర్యానా రాష్ట్ర రాజకీయాలు చెప్పాలంటే దేశంలోనే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయన్నమాట. ఆయారాం గయారాం అని చెప్పేసి ఈ రాజకీయాలకు పుట్టినిల్లేటువంటి ఈ రాష్ట్రం గత కొన్ని దశాబ్దాలుగా బలమైనటువంటి కుల సమీకరణాలు అలాగే శక్తివంతమైనటువంటి రాజకీయ వంశాల చుట్టూ తిరుగుతుందన్నమాట. హర్యానాలో ప్రస్తుతం చాలా వరకు ఈ బహుళ పార్టీల వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్యనే పోటీ అయితే ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి భూపేంద్ర సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన నాయకుడిగా ఉన్నాడనమాట. ఇక బీజేపీ పార్టీకి నయాబ్ సింగ్ సైని నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ హర్యానాలో చెప్పినా కదా కుల సమీకరణలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా జాట్ వర్గం అలాగే నాన్ జాట్ వర్గాల మధ్య ఓట్ల చీలిక ఇక్కడ ఎన్నికల్లో కీలకంగా ఉంటా వస్తుందన్నమాట. ఈ హర్యానాలో ఈ జాట్ల జనాభా దాదాపుగా 27% వరకు ఉంటుంది. ఈ జాట్లు కాంగ్రెస్ వైపు ఎక్కువగా ఉంటా ఉన్నారు. బీజేపీ రాకముందు వరకు హర్యానాలో ఈ జాట్లదే ఆధిపత్యంగా ఉంటా వచ్చిందనమాట. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఈ హర్యానాలో పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారిపోయింది. ఈ జాట్ల ఆధిపత్యం తగ్గుతా బలహీన వర్గాల ఆధిపత్యం పెరగసాగిందనమాట. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుంటే 10 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ జాట్లందరూ కాంగ్రెస్ పార్టీకు మద్దతు తెలపడంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 5 పార్లమెంట్ సీట్లు మాత్రమే వచ్చినాయి అక్కడి నుంచి. ఇక అక్టోబర్ 2024లో జరిగినటువంటి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తుందని చెప్పేసి అందరూ కూడా భావించినారు. మనోళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, లేదు ఈసారి హర్యానాలో ఎత్తిపిందిలే, ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చేట్టుగా ఉండదని. కానీ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినారు. రాహుల్ గాంధీ కూడా అక్కడ సుడిగాలి పర్యటన చేశాడు. కానీ హర్యానాలోని నాన్ జాట్లు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడంతో 2024లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తంగా 48 స్థానాలు గెలుచుకుని ముచ్చటగా మూడవసారి హర్యానాలో అధికారాన్ని అయితే చేపట్టింది. అయినప్పటికీ అక్కడ జాట్లు అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ కలిసి భారతీయ జనతా పార్టీని అనేక ఇబ్బందుల పాలు చేశారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ అవన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఇక హర్యానాలో 3 కార్పొరేషన్లకు 4 మున్సిపాలిటీలకు ఎన్నికలైతే వచ్చాయన్నమాట. ఈ 7 నగర ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా భారతీయ జనతా పార్టీని వీక్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుడైనటువంటి భూపేంద్ర సింగ్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఈ ఎన్నికల కోసం కోట్ల కొద్ది డబ్బును ఈ కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసింది. ఇక ఈసారి అన్ని పట్టణాలు అలాగే నగరాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ ఈ ఎన్నికల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అంబాలా, పంచకుల అలాగే సోనిపట్ అనేటటువంటి ఈ 3 కార్పొరేషన్లలో కూడా మేయర్ పదవులను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునింది. అంతేకాకుండా రేవారి మున్సిపల్ కౌన్సిల్
కౌన్సిల్, దారుహేరా అలాగే సంప్లా మున్సిపల్ కమిటీలో కూడా బీజేపీ విజయం సాధించింది. ఇక హిసార్ జిల్లాలోని ఉక్లానా మున్సిపల్ కమిటీలో మాత్రమే బీజేపీ అయితే ఓడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ మద్దతు ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి రేమా సోని గెలిచిందనమాట. ఇక్కడ మహిళా సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో ఈ రేమా సోని విజయం సాధించిందనమాట. లేకపోతే అక్కడ కూడా బీజేపీనే విజయదుందుబి మోగించుండేదనమాట. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఈ భూపేంద్ర సింగ్ కూడా కంచుకోటగా భావించేటటువంటి సంప్లాలో కూడా బీజేపీ విజయం సాధించడం విశేషం అన్నమాట. ఇకపోతే అంబాలాలో అక్షితా సైని కాంగ్రెస్ కు చెందినటువంటి కుల్వీందర్ కౌర్ పైన 21,358 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇకపోతే పంచకులలో బీజేపీ అభ్యర్థి అయినటువంటి శ్యామ్లాల్ బన్సలో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సుధా భరద్వాజ్ ను 35,735 ఓట్ల తేడాతో ఓడించినారు. అలాగే సోనిపట్లో రాజీవ్ జైన్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కమల్ దివాన్ పైన ఏకంగా 23,247 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచాడనమాట. ఇకపోతే రేవారి మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గా వినీతా పిప్పలు, అలాగే దారుహేరా చైర్మన్ గా సత్యనారాయణ, అలాగే సంప్లా కమిటీ చైర్మన్ గా ప్రవీణ్ కోచ్ విజయం సాధించారనమాట. కార్పొరేషన్ స్థాయిలోనే కాకుండా వార్డు ఎంపికలో కూడా బీజేపీ తన సత్తానైతే చాటుకునింది. అంబాలాలో 20 వార్డుల్లో 16 స్థానాలను గెలుచుకునింది. ఇకపోతే పంచకులలో 20 వార్డుల్లో 17 స్థానాలు కైవసం చేసుకునింది. ఇకపోతే సోనిపట్లో 22 వార్డుల్లో 17 స్థానాలను గెలుచుకుని మెజార్టీ సాధించిందనమాట. మొత్తంగా 7 నగరాలు అలాగే పట్టణాలకు జరిగినటువంటి ఎన్నికల్లో 6 నగరాలు పట్టణాలను గెలుచుకొని బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత డబ్బు ఖర్చు చేసినప్పటికీ, ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ ఏ ఒక్క పట్టణంలో కానీ నగరంలో కానీ గెలిచకపోవడం గమనార్హం అన్నమాట. దీన్ని బట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ 10కి 10 పార్లమెంట్ స్థానాల్లో కూడా విజయం సాధించేటటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అది విషయం. మిత్రులారా, హర్యానా రాజకీయాల్లో వచ్చినటువంటి ఈ మార్పులపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణలు అలాగే తాజా వార్తల కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.